భరత వీరుల గర్జన గజగజలాడెను తెల్లదొరల గుండెలు. వీరుల గర్జన విని ఎర్రబడెను కన్నతల్లి పాదాలు. బిడ్డల రక్తపుదారలు చూసి ఉరుకొయ్యను చూసి నవ్విన మొహాలివి. మృత్యువును వెక్కిరించిన ధీర గుండెలివి. భగత్ సింగ్ వేసిన ఉరితాడు నేడు స్వతంత్రపు పూలహారం. అల్లూరి ఎక్కుపెట్టిన బాణం తెల్లవారి గుండెల్లో బాంబుల వర్షం. రక్తం మరిగే చరిత్ర ఇది. ఝాన్సీ లక్ష్మి కత్తిపడితే పరాయివాడు పారిపోయే. సుభాష్ చంద్రుని ఆజాద్ పిలుపు దేశమంతా హోరెత్తే. నా రక్తం ధారపోస్తా, నా దేశం కోసం ప్రాణమిస్తా అన్న ప్రతి బొట్టులో 1000 సూర్యుల ప్రతాపం ఉంది. త్యాగాల గడ్డ మీద నిలబడి ఉన్నాం. మనం పీల్చే గాలి వెనుక ఎందరో ఊపిరి ఆగిపోయింది. మనం నడిచే నేల కింద వీరుల అస్థికలు నిద్రపోతున్నాయి. మట్టిలో కలిసిపోయిన మనిషి కథ కాదిది. మట్టిని రక్షించడానికి మరణాన్ని ముద్దాడిన మహానుభావుల ఇతిహాసం. గుండె చీల్చి చూడు, అక్కడ భరతమాత ప్రతిరూపం. స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న తిలక్ నినాదం తెల్లవారి గుండెల్లో ఫిరంగి గుండై పేలుతుంది. క్షణం క్షణం నరకం చూసిన బ్రిటిష్ వారి బూట్ల కింద నలిగిపోయిన తల వంచలేదు ఆత్మాభిమానం. ప్రాణం పోయే క్షణంలో కూడా వందే మాతరం అన్న పెదవులివి. చావంటే భయం లేని చావని చరిత్ర వీళ్ళది. రక్తం ఎందుకు మరగదు? జలియన్ వాల్బాగ్ బావిలో నిండిన రక్తం చూసి, ఉధమ్ సింగ్ కసి తీర్చుకున్న పౌరుషం చూసి, చంద్రశేఖర్ ఆజాద్ తనను తాను కాల్చుకున్న ఆత్మ గౌరవం చూసి, నెవురుగప్పిన నిప్పులా ఉన్న దేశభక్తిని మేలుకొలుపు. నీ స్వతంత్రపు వెనుక కొన్ని లక్షల శవాల పునాది ఉంది. మర్చిపోకు ఆ త్యాగాన్ని, కించపరచకు ఆ వీరత్వాన్ని. భరతమాత నుదిట మీద వీరుల రక్తపు తిలకం, ఎప్పటికీ చెరిగిపోని అమరవీరుల సంతకం. చరిత్ర పుస్తకాల్లో రాయలేని త్యాగాలున్నాయి. ప్రతి ఊరి మట్టిలోనూ వీరుల నెత్తుడి చుక్కలున్నాయి. గుర్తు తెచ్చుకో ఆ వీరుల ఆఖరి పోరాటం. చదువుతుంటే కదలాలి నీలో ప్రవహించే ప్రతి రక్తపు కణం. కనిపిస్తున్నాడు ఆ అడవి బిడ్డ కొమరం భీం. జల్ జంగిల్ జమీన్ అంటూ నిజం గుండెల్లో నిద్రపోయాడు. శరీరమంతా తుపాకీ తూటలతో చిల్లులు పడిన ఆఖరి శ్వాస వరకు జోడెగఢ్ కొండల్లో సింహంలా పోరాడాడు. చనిపోయిన ఆ పిడికిలి భరతమాత మట్టిని వదలలేదు. వినిపిస్తుందా చిన్నవాడి గొంతు? బాజీరౌత్ 12 ఏళ్ల బాలుడు. బ్రిటిష్ సైనికులు నది దాటివ్వమని బెదిరిస్తే నా దేశ ద్రోహులను నా పడవ ఎక్కనివ్వను అని ఎదురు నిలిచాడు. పిట్టెని కాల్చినట్లు కాల్చారు ఆ పసివాడిని. కానీ ఆ పిడుగు ప్రాణం పోయే వరకు జెండాను కింద పడనీయలేదు. మర్చిపోయావా ఉరికొయ్యల పండుగను? వారణాసి జైలులో, అండమాన్ చీకటి గదులలో ఒక్కొక్కరు కాదు 100 మంది క్యూ కట్టి ఉరితాడును ముద్దాడారు. మన శిరస్సులు తెగినా పర్వాలేదు, మా దేశం గెలవాలి అన్న ఆ పట్టుదల. ఇనుప చువ్వలతో ఒళ్ళంతా వాతలు పెట్టిన వందే మాతరం అన్న నినాదం ఆపలేకపోయారు. రక్తం మరగాలి. నువ్వు ఈరోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ 100 మంది తల్లుల కడుపు కోత, 1000 మంది ఇళ్లలో నుదిటి బొట్టు చెదిరిపోయిన ఫలితం. జాగో భారతీయుడా, నీ దేశం మీద చెయ్యి వేయాలంటే శత్రువు వనకాలి. నీ వీరుల త్యాగం గుర్తొస్తే నీ కళ్ళలో దేశభక్తి ప్రవహించాలి. ఇది వింటుంటే నీ కనుపాపలు ఎర్రబడాలి. నీ గుండె చప్పుడు వందే మాతరమని మారుమోగాలి. పేర్లు తెలియని ఎందరో, సమాధులు లేని ఎందరో, మట్టిలో కలిసిపోయిన మహానుభావుల రక్తపు కాల ఇది. కనిపిస్తున్నాడు అగ్నిపర్వతం మంగల్ పాండే. మతం కన్నా దేశం మిన్న అని పరాయివాడిపై మొదటి తూట పేల్చినవాడు. ఉరికొయ్యను చూసి వణుకలేదు. అది తన దేశానికి ఇచ్చే ఆరతి అనుకున్నాడు. అతను రాజేసిన చిన్న నిప్పురవ్వే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దహించిన దావాగ్ని. గుర్తు తెచ్చుకో ఆ వీరమాతను. తంగుటూరి ప్రకాశం పంతుల్ను గుండె ఎదురుగా చూపి కాల్చరా చూద్దామని గర్జించిన ఆంధ్రకేసరి. తూటాలకు భయం లేదు, చావుకు వణుకు లేదు. జాతి కోసం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన సింహ గర్జన అది. కనిపిస్తుందా పసి ప్రాణం? శ్రీరామ్ రాజ్ గురు భగత్ సింగ్ పక్కన నిలబడి నవ్వుతో మృత్యువును కౌగలించుకున్నాడు. నీ మాతృభూమి కోసం చావడం కన్నా అదృష్టం ఇంకేముంది అన్నాడు. ప్రాణం పోయే క్షణంలో కూడా కళ్ళల్లో బెరుకులేదు. ఉరితాడు బిగిస్తున్నా గొంతుకు వణుకులేదు. రక్తం మరగాలి, పౌరుషం ఉరకలేయాలి. అండమాన్లోని ఆ చీకటి గదుల్లో ఒళ్ళంతా కోసిన, ఉప్పు నీళ్ళలో ముంచిన బ్రిటిష్ వాడికి సలాం కొట్టని ఆ వీరత్వాన్ని స్మరించు. ముక్కలవుతున్న భరతమాతకి జై అని అరిచిన గొంతులు నేటికి గాలిలో ప్రతిధ్వనిస్తున్నాయి. నాడు ఎందరో వీరులు నిద్రలేని రాత్రులు గడిపారు. నువ్వు నవ్వుతున్నావంటే నాడు ఎందరో తల్లులు కన్నీరు మున్నీరయ్యారు. తల వంచకు, భారతీయుడిగా బతుకు. భారత్ మాతకి జై.